ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒక డెడికేషన్ బీసీ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేరుతో ఇప్పటికే నియమించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఆ కమిషన్ జిల్లాల పర్యటనలన్నీ కూడా పూర్తి చేసింది, వెట్టింగ్ చేస్తుంది. వీలైనంత తొందరగా రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత సబ్ కమిటీ మొత్తం దాన్ని పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మళ్ళీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి లీగల్ పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ రిజర్వేషన్లు తేడానికి మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సోదరులందరికీ కోరుతున్నాను, ఏ ప్రభుత్వం ఏ పార్టీ మన గురించి పనిచేస్తుందో, గొడ్డల పార్టీ మనలో మనకు తగువులు పెట్టి మనలో మనకు విడదీసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనందరం జాగ్రత్తగా ఉండి జై బీసీ జై హో బీసీ అందరం కలిసికట్టుగా ఉండి మన హక్కులు సాధించడం. ఏ ప్రభుత్వం అయితే మనకు అండగా నిలిచిందో, ఈరోజు 82 వరకు ఓట్లు వేసిన యంత్రాలుగా ఉండేవాళ్ళం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని అందరూ నిండు ఆశీర్వచనంతో మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క హక్కుల గురించి, మీ యొక్క సమస్యల గురించి మీకు అన్ని విధాలా ముందుకు తీసుకురావడానికి మేమందరం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.